తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలకు పోటెత్తారు భక్తులు. ఉదయం నుంచే ఆలయాల దగ్గర భక్తుల రద్దీ నెలకొంది. శ్రీ మహావిష్ణువుని తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. దీంతో ప్రసిద్ధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. తిరుమల, అన్నవరం, సింహాచలం ఆలయాల్లో రద్దీ నెలకొనగా యాదగిరిగుట్ట, వేములవాడ, ధర్మపురిలో భక్తులు కిటకిట నెలకొంది. విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఉత్తర ద్వారంలో వైకుంఠ వాసుని అలంకారంలో ఉభయ దేవేరులతో శేష వాహనంపై దర్శనమిస్తూ ఉన్నారు అప్పన్న స్వామి. స్వామిని ఉత్తర ద్వారంలో దర్శించుకున్నారు మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. సింహాద్రి అప్పన్న ఉత్తర ద్వార దర్శనానికి భారీగా తరలివచ్చారు భక్తులు. సత్యసాయి జిల్లా కదిరి శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. శ్రీవారి దర్శనానికి తెల్లవారుజామునే బార్లు తీరారు భక్తులు. ఆంధ్రతో పాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణకు చెందిన భక్తులు భారీగా తరలివచ్చారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. వేకువజాము నుంచే స్వామివారిని దర్శించుకుంటున్నారు. దక్షిణ కాశీగా పేరు పొందిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ భీమేశ్వర ఆలయంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకల్లో భక్తులు పాల్గొన్నారు. ఇటు ధర్మపురిలోనూ వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ముక్కోటి ఏకాదశి ప్రత్యేక పూజల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు.